హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఇంక ఇలా తొలి ఏకాదశి కాబట్టి మేము నిన్ననే అప్పలు చేసుకున్నాము. ఇక్కడ మేము అప్పలకు ఏమేం కావాలనేది అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మీకు కూడా చూపెడతా. ఇదైతే కళ్యామాకు దంచిపెట్టింది, ధనియాలు దంచుతుంది మా అమ్మీడ. ఇంక ఇది ఎల్లిగడ్డ పేస్ట్. ఇందులో ఏమేమి వేసినావు? జీలకర్ర, ఎల్లిగడ్డ పేస్ట్ రెండు. వీటిని అయితే బాగా మెత్తగా దంచుకోవద్దు, కచ్చపచ్చనే దంచుకోవాలా, కచ్చపచ్చ. ఈ తొలి ఏకాదశి రోజు ఇదే ఫస్ట్ లాంగ్ వీడియో అన్నమాట మాకు ఈ ఛానల్ అయితే. ఇంక ఇప్పుడు నేను దంచుతుంది. ఎప్పుడైనా చేసినావా మరి అప్పలు ఏకాదశి రోజు? ఎప్పుడు చేసుకోవాలి? అబ్బా, పూరీలు చేస్తావు? అప్పలు చేసినా? ఏమో ఫ్రెండ్స్, నాకు తెలిసి నుంచి పూరీలు చేస్తుంది కానీ ఈ అప్పలు ఇప్పుడే చేస్తాను. ఒక్కసారి 2 సార్లు దీంతో అంతే. తొలుత పండుగ కాబట్టి ఖచ్చితంగా కడాయి పెట్టుకోవాలంట, అందుకే అప్పలు చేసుకుంటారు అంతే. బా అమ్మమ్మనే చక్కగా వేయాలి, అందరు చేస్తుండేనా? అప్పలల్లా ఈ బెబ్బలు ఇవి కూడా చేస్తుంది, కొత్తగా ట్రై చేస్తుంది వీటితో. సర్లే ఎగారమ్య ఇక్కడ పిండి కలుపుతుంది, ఫస్ట్ నువ్వులు పోస్తుంది. కొన్నిసార్లు ఇలా అవుతుంది. ఫస్ట్ అయితే నువ్వులు పోసింది, దాని తర్వాత ఎల్లిగడ్డ జీలకర్ర పేస్ట్ వేసుకుంది. కొలత పట్టి వేసుకోవాలా, మనకు నచ్చినంత వేసుకోవాలా? కొలత పట్టుకోవాలా? గట్టిగా చెప్పి ఏం కాదు కానీ. గిన్నెడు ఎల్లిగడ్డలు దంచుకున్న కళ్యామాకు అర్థం దంచు. పచ్చ దంచుకున్న అవేంటి ధనియాలు సరిపోతాయా? అవన్నిటిని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ బెబ్బర్ పప్పు అది ఉట్టి బెబ్బర్రేనా? నానబెట్టిన బెబ్బర్లు ఫస్ట్ టైం ట్రై చేస్తుందంట. అప్పలు ఎట్లా ఎత్తాయి ఏం కథను చూడాలి. మంచిగా వస్తాయి, ఎందుకు రావు? శనగపప్పుతో చేస్తారు. దీంతో ఒక లెక్కన వ్లాగింగ్ చేద్దాం అనుకుంటే కిచెన్ వీడియోలు చేపిస్తున్నావు. టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసింది, 2 స్పూన్లు అంట చెప్తుంది. నువ్వు కొంచెం అంత వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఏదో వేసుకున్నామంటే వేసుకున్నాం అంతే. ఇక మా అమ్మ కలుపుతుంది. వ్లాగింగ్ లెక్క చేద్దాం అనుకుంటే నేను ఇట్లా కలుపుతున్నా వీడియో తీయని చెప్తుంది. ఈ పిండి అంతా నేను కలపాలంట. నాకు అంతగానో పిండి వద్దు, ఏదో ఒక చిట్టడి వేసుకుంటా చాలు మా బిడ్డకి. నాకు 5-6 చిట్టెల పిండి వేసుకొని నెత్తి మీద పోసుకోవాలా అంటే ఈ తొలి ఏకాదశి అంటే ఈ ఆకాశ పండుగకు మా లాంగ్ వీడియో అన్నమాట ఇది. ఏం పాటించకపోయినా ఇదేంటి బియ్యం పిండిలో అప్పాలు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా గరం నీళ్ళు పోయుర్రి, లేకుంటే అప్పాలు రావు. అంతేనా? మా అమ్మ గరం నీళ్ళు పోస్తుంది అప్పాలు మంచిగా రాని. కానీ చూడు ఫ్రెండ్స్, ఆల్రెడీ అప్పాలు చేసుడు కూడా అయిపోయింది. ఇంక మా అమ్మ కూడా తింటుంది.
ఎన్ని తిన్నావు మమ్మ? అయిపోయినాయి అప్పలు అయితే. కష్టపడైతే వేసేసినాము మా అమ్మ నేను ఇద్దరమే. ఈ ఆకాశ్ రోజు అన్నమే తినొద్దంటమ్మా, అప్పలు ఎందుకు వేస్తుర్రే? ఉపవాసం ఉండాలంటగా. ఇంకా అప్పలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంక ఇవేంటివి ఏమో అప్పల పిండితోనే చేస్తారు. చెకోడీలా ఏంటి అమ్మ ఇవి? చెకోడీలు బాగా చేస్తా. చెయ్యి మురుకు కోసం అని మురుకు పిండి కలుపుతుంది. ఏమేమి వేసిన? శనగపిండి, బియ్యం పిండి. నేను జంతికలు చేస్తున్నావా? ఇది మురుక జంతికలు. వస్తే గిట్లా వస్తారు. మరి అన్ననే పోయొచ్చుగా డైరెక్ట్. అట్లా పెట్టు మళ్ళీ చెయ్యు, ఆరుతుంది అప్పటిదాకా. కాలినాయా? నీళ్ళు పోసినావు. కాలినాయా? అన్ని తింటావా? అన్నం తినవా? ఇప్పుడే తినొద్దు, కొన్ని అయినాక తినాల. మురుకు పోస్తుంది ఆగమ్మమ్మ. చేతి మీద పోసుకునేవే. వీళ్ళు ఎట్లయినా కానీ గర్జలు కూడా చేసుకుందాం అనుకుంటున్నాం. అవి కజ్జికాయలు అంటారు కదా, అవి వేసుకుందాం అని అనుకుంటాం. దానికోసం పల్లీలు నువ్వులు అయితే వేపుతున్నా. పల్లీలు నువ్వులతో చేసుకుంటున్నాము. మా అమ్మ బయట మురికి వస్తుంది కదా, ఇంకా నేను లోపలనైతే పల్లీలు నువ్వులు అయితే వేపుతా. బయటనే చేసుకుంటాం అవి కూడా, కానీ ఇంకా గ్రైండర్ అవి పట్టుకోలే కదా. చేసుకోనికి ఆల్రెడీ మైదా పిండి తెచ్చుకున్నాం. ఇది కిలో మైదా పిండి. ఇది నువ్వులు పావు కిలో పల్లీలు, ఇంకా నెయ్యితో చేసుకుంటాం, జిఆర్బి నెయ్యి. ఇంక ఇప్పుడు వీటిని అయితే ఎంపుకుందాం మనం. చిన్న ఇంక ఇప్పుడు పల్లీలు వేసుకుంటున్నాం. ఇంకా గర్జలు చేసుడు కూడా కంప్లీట్ అయిపోయింది. ఇన్నైనా ఈ గర్జలు అయితే కిలో పిండిలా. నైట్కి అయితే చేపల కూర వండుకున్నాము, చేపల పులుసు. రేపు ఏకాదశి కదా, ఇంకా తినమని చెప్పేసి ఈరోజు వండుకున్నాం. కాకపోయినా శనివారం రోజు మేము నాన్ వెజ్ తినం. ఇంకా చేపది శనన్నమాట. ఇది కూడా ఇంకేంపుకోవాలా, టైం బాగా అయిపోయింది. ఫైనల్గా మన బ్లాగ్ సంగతి అయితే ఇదన్నమాట. మన బ్లాగ్ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. అట్లనే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఉంటా మరి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బై బాయ్.